మే 17 ఈరోజు దేవుడు మనకిచ్చు వాక్యం తీతు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకునవలెను. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభావం నిజమే తండ్రి, సమయోచితమైన సహాయం అంటే ఏమిటో మేము ఎరుగుటకు మాకు సహాయం చేయండి. నిజమే, మేము అనవసరంగా సహాయం చేస్తున్నామేమో, అవసరం ఉన్నప్పుడు సహాయం చేయలేకుండా ఉండిపోతున్నారేమో తండ్రి. ప్రభా, మరి వారందరితో కూడా సమయోచితమైన సహాయం అంటే ఏమిటో ఈరోజు తేటపరిచి వాక్యంలో బలపరచమని బతిమాలుకుంటున్నాను. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ తీతు గ్రంథంలోని చివరి ఉద్దేశం అన్నమాట ఇది. పౌలు మరి ఆ సంఘాలలో ఉన్న ప్రజలను చూస్తూ వారు మంచి పనులు చేయడానికి తమను తాము అంకితం చేసుకోవడానికి సహాయం చేయమని ఆ దినాలలో ఉన్న సంఘస్థులందరికీ కూడా వివరిస్తున్నాడు. ఆపై ఈ వచనం రాస్తున్నాడు. మరి పరిస్థితులలో, అత్యవసరమైన పరిస్థితుల్లో సహాయం చేయడానికి మరియు ఫలించకుండా ఉండనివ్వండి అంటున్నాడు. అంటే తక్షణ అవసరాలకు సహాయం చేయడానికి అని దానికి అర్థంగా ఉంటుంది. అయితే మీ జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ చర్చిలో కానీ, అదేవిధంగా సంఘాలలో, మీ చుట్టూ ఉన్న నగరాలలో, మీ చుట్టూ ఉన్న అత్యవసరాలు మరి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక రకమైన దానిని మనం చూసినప్పుడు మరి అత్యవసరం అంటే అందరికీ కూడా ఆర్థికమైన సహాయం చేయడమో, లేకపోతే ఆకలి దప్పుల్లో ఉన్న వారికి అన్నం పెట్టడమో అని అనుకుంటూ ఉంటాము. కాదండి, జాగ్రత్తగా దేవుని ఆత్మీయ అర్థాన్ని ఈరోజు మనం కనుగొందాం. తీతుకు రాసిన పత్రిక 3:14లో అత్యవసర అవసరాలు ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది. అయితే దేవుడు తన మాటల్లో మనల్ని అత్యవసర అవసరాలకు కళ్ళు తెరవమని ఈరోజు ఎంతో స్పష్టంగా పిలుస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోటి దేవుని వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుంది. అత్యవసరమైన సందర్భాల్లో సహాయం చేయడానికి, మంచి పనులకు అంకితం చేయాలని ఆయన మనకు చెప్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, మనం ఖచ్చితంగా ప్రపంచ అంతటినీ కూడా మనం చూస్తున్నప్పుడు మరి కాబట్టి మరి మనం మన జీవితంలో మరియు మనకిచ్చిన దేవుడు ఇచ్చిన నిర్దిష్టమైన సంఘంలో కావచ్చు, మరి ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా తెలియదు అని అనేకులు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచ స్థాయిలో మనం చూసినట్టయితే మరి నేడు ప్రపంచంలో సువార్త లేని ప్రదేశాలు చూసినప్పుడు మనమందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అదే తక్షణ అవసరమని. సువార్త గురించి ఎన్నడూ వినని వ్యక్తులున్నారు, ప్రస్తుతం మరణిస్తున్నారు కూడా. మరియు దేవుని నుండి వేరు చేయబడిన మన నిజంగా శాశ్వతమైన లోకానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది తక్షణ అవసరమని మనం గ్రహించుకోవాలి. సువార్త లేని వ్యక్తులు నీరు లేని వ్యక్తులతో సమానం కాదు కానీ మామూలు నీరు కాదు, మంచి నీరు లేని వ్యక్తులతో సమానం. చూడండి, ఈ ప్రపంచంలోనే మన పక్క వ్యక్తి మంచి నీరు లేకుండా, త్రాగకుండా జీవిస్తున్నాడంటే అతనికి స్వచ్ఛమైన నీటి కొరత ఎంత ఉందో మనం దాని గురించి ధ్యానించాలి. ఆ స్వచ్ఛమైన నీటి కొరత, మరి ఆ స్వచ్ఛమైన నీరు వారికి అందనప్పుడు
వారి కొద్ది రోజుల్లోనే చనిపోతారు. అవునా కాదా? అనేకమైన మరి మురికి నీరుని తాగినప్పుడు, లేకపోతే అనేకమైన వ్యాధులకు వారు బాధాగ్రస్తులు అంటే అంటువ్యాధులు కావచ్చు, లేకపోతే వేరే ఎటువంటి డిసీజెస్ అయినా వారికి రావచ్చనమాట. అది తక్షణ అవసరంగా గుర్తించాలి. ఒక వ్యక్తికి సువార్త అందట్లేదు అంటే వారికి మంచినీరు ఏమాత్రము కూడా అందట్లేదని అని దాని అర్థం అనమాట. అయితే మనం ఈ లోకంలో చూస్తున్నప్పుడు చాలా మంది ఆహారం లేకుండా చనిపోతున్నారు. అవునా కాదా? మరి వాళ్ళు కూడా నేను ఆకలితో ఉన్నానని చెప్తున్నారేమో మామూలుగా కావచ్చు. కానీ నిజానికి అది ఎంత ముఖ్యమైన అవసరతో గమనించుకోవాలి. మరి అది తక్షణ అవసరంగా గుర్తించాలి కూడా. మరి చూడండి, అనేకులు కుటుంబం లేకుండా అనాథలుగానే జీవిస్తున్నారు. అది వారికి తక్షణ అవసరం కావచ్చు. మరి కొంతమంది వ్యక్తి అయితే ఎన్నో విధాలుగా బానిసలుగా జీవిస్తున్నారు. మరి వారికి విమోచనే తక్షణ అవసరం కావచ్చు. మరి ప్రతిరోజు కూడా మరి సమయాన్ని దుర్వినియోగం చేయబడడం మనం చూస్తూ ఉంటున్నాము. అది కూడా మరి సమయాన్ని మంచిగా యూజ్ చేయడం అనేది కూడా ఒక వ్యక్తి జీవితంలో అది తక్షణ అవసరంగా ఉండవచ్చు. అయితే ఆలోచించడం కోసం మనం తక్షణ అవసరాల గురించి ఆలోచిస్తూ మరి అదే విధంగా ఉండిపోకూడదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే మరి వీటన్నిటి అవసరాల కన్నా ఈ లోకంలో సువార్త అందించడం అనేది దేవుని పరంగా ఎంత అవసరమైన మార్గమో, మరి ఈ ప్రపంచం ఉన్న అత్యవసరమైన తక్షణ అవసరం ఏంటంటే ఈ లోకానికి మనము ఏం అందించాలి? మరి తక్షణ అవసరాన్ని మరి అందించాలన్నమాట. నిజంగా సమయోచితమైన అవసరము సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకోవలసిందే అంటున్నాడు. మరి ఏ విధంగా చేయాలంటే ఆ అవసరతను కూడా మరి తక్షణ సువార్తం అనేది శ్రద్ధగా చేసేదే కానీ ఏమాత్రము అశ్రద్ధగా చేయకూడదు. మరి ఎప్పుడైతే మనం శ్రద్ధగా చేసినప్పుడే అది ఫలభరితంగా ఉంటుంది, అది ఫలిస్తుంది. మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాము. మరి ఆ ఫలభరితమైన మరి ప్రక్రియ జరగాలంటే తక్షణ ప్రపంచంలోని మన జీవితాలపై మరి దేవుని యొక్క ప్రభావం ఉంటే తప్ప మనం ఈ లోకంలో ఫలవంతమైన మరి అంటే తక్షణ అవసరతలను మరి సువార్త అనే అవసరతను మనం ఏమాత్రము తీర్చలేము. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. నిజమే దేవా, ఈలో ప్రపంచంలో ఉన్న తక్షణ అవసరమును మేము గుర్తించుటకు మాకు సహాయం చేశామండి తండ్రి. మన జీవితాలలో మేమందరి జీవితాలలో కూడా క్రైస్తవులమైన మేము ఒక కొవ్వొత్తి వలె మరి తక్షణ అవసరత వారి చీకటిలో ఉన్న వారికి